హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ లైఫ్ దుబాయ్లో. దర్శని వేప చెట్టు ఫెవికల్ ఇచ్చిద్ది. మీ అందరికీ తెలుసా? మామూలుగా అయితే అందరికీ తెలిసి ఉంటుందిలేండి. 90s కిడ్స్కి వేప చెట్టు నుండి ఇలాంటి గమ్ముని చక్కగా బుక్స్కి వాడేవాళ్ళం అనమాట. చిన్నప్పుడు ఇలాంటి బుక్స్ కానీ ఏదన్నా చిరిగిపోయినా కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకునే వాళ్ళం కాదు. ఇలా చెట్ల దగ్గరికి వచ్చి ఇలా ఈ గమ్మునే బుక్స్కి అంటిస్తే ఎంత స్ట్రాంగ్గా ఉండేదో, లేదా వేడి వేడి అన్నము ఇలా మనకి పేరెంట్స్ ఇలా చెప్పేవాళ్ళు. ఓకే, చిరిగిపోయిందా, వెళ్ళే చెట్టు దగ్గర కానీ వెళ్ళి గమ్ అంటించుకో అనేవాళ్ళు. బట్ ఈ రోజుల్లో మాత్రం పిల్లలు డ్రెస్ చిరిగిపోయినా కూడా వేసుకుంటలేదు. ఈవెన్ పేరెంట్స్ కూడా షేమ్లెస్గా ఫీల్ అవుతున్నారు. డ్రెస్ చిరిగిపోతే కొత్త డ్రెస్ కొనిస్తాంలే అని. అలా అన్నీ కొత్తవి కొనిస్తే పిల్లలు పాతయి కొత్తగా ఎప్పుడు క్రియేట్ చేస్తారు? ఇప్పుడు పలక ఉందనుకోండి, ఆ పలక రాయడం లేదని పడేస్తే అదే పలకని దొండకాయ ఆకు పెట్టి రుద్దేసి చక్కగా ఎంత బాగుంటుందంటే ఆ పలక మనం కొన్న పలకన్నా తలతల్లాడిద్ది, బాగా రాసిద్ది అనమాట. పిల్లలకి పాతవి అయినా కొత్తగా ఎలా మార్చుకోవాలో నేర్పాలన్నమాట. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేట్, గట్టిగా గంట సుమని కొట్టి